this flute. I can't keep myself from dancing. Come on, Lalita. Come on, Vishaka. హరి శ్రీమన్నారాయణ రక్షమాం రక్ష. జయ శ్రీమన్ గారు గోపకాంతల దగ్గరికి ఉద్ధవుడు బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగింది? పరమాత్ముడు పంపించిన సందేశం వాళ్ళకి చేరిందా అని అడిగాడు. మహాత్ములారా, పుణ్యాత్ములారా, మీరందరూ కూడా పరమాత్మ స్వరూపులు. అందరం మానవ జన్మ ఎవరైతే ఉందో అందరికి ఆత్మ అనేది తెలుసుకోవాలి. ఆత్మ అంటేనే అర్థం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం లేనిది ఎవరం కూడా ఏమి చేయలేము. అంటే అందరూ అజ్ఞానంలో ఉన్నట్టే మనం మూఢ విశ్వాసాలు మూఢనమ్మకాలతో జీవించాల్సిందే. కనుక మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు మనలో నుంచి పోవాలి అంటే కాసంత భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఉద్ధవుడు చెప్పాం కదా, ఉద్ధవుడు ఇంచుమించు శ్రీకృష్ణుడి పోలికలు ఉంటాయి. ఎందుకంటే అతనికి తమ్ముడు వరుస అవుతాడు. కనుక ఉద్ధవుడు ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడిని వదిలిపెట్టింది లేదు. ఆ యొక్క పరమాత్మనితో కూడా ఉండే ఆయన చేసే కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటాడు. అన్నిట్లో కూడా ఈయన పాల్గొంటూ ఉంటాడు. ఎందుకంటే పరమాత్ముడు పరమ ప్రియుడు. ఎవరికి తన ప్రియత్వం ఉంటుందో వాళ్ళని దగ్గర ఉంచుకుంటాడు. తనకు అప్రియమైన వాళ్ళని ఎవరిని కూడా దగ్గరికి రానిడు. అది పరమాత్మ యొక్క గుణం, సద్గుణం. కనుక ఎప్పుడైతే ఈ యొక్క అక్రూరుడి దగ్గర నుంచి వచ్చేస్తాడో, అక్రూరుడితో మాట్లాడినప్పుడు అంతా కూడా అక్రూరుడు అనేక విధాలుగా పోయి అనేక విధాలుగా సేవలు చేస్తాడు. వచ్చిన తర్వాత ఉద్ధవుడు గోపకాంతల దగ్గరికి బయలుదేరుతాడు. మనకి రావడంతో సాయంత్రం అవుతూ ఉంది. గోధూళి అంటే మీ గోవులన్నీ ఇంటికి వస్తున్నాయి, పశువులు వస్తున్నాయి, పిల్లలతో వాటి లేక దూడలు వస్తున్నాయి. వాటితో పాటు గోపాల బాలులంతా కూడా పాటలు పాడుకుంటున్నారు. ఏ పాటలు? శ్రీకృష్ణుని పాటలు, బలరామకృష్ణుని పాటలు. ఈ పాటలతో వాళ్ళ మధురమైనటువంటి గానాలతో అంత రమ్యమైనటువంటి రాగా జానపద పాటలు ఉంటాయి కదా, ఈ జానపద గీతాలు వాళ్ళు అలా ఆలాపించుకుంటూ కృష్ణుని బలరాం యొక్క గొప్పతనాలు వాళ్ళు చేసిన ఘనకార్యాలన్నింటినీ కూడా ఆయన చూపించినటువంటి అనేక మహిమలు వింతలన్నింటినీ కూడా వాళ్ళు పాటల రూపంలో పాడుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క ఉద్ధవుడు అందరినీ చూశాడు. ఎప్పుడైతే గోకులంలోకి అడుగు పెట్టాడో గోపకాంతలు ఉండే ప్రదేశంలోకి, ఆ యొక్క లోపలికి వెంటనే గోపకాంతలందరూ బిలబిలంటూ బయటకు వస్తున్నారు. వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఎవరు వచ్చారు? ఈ రథం చూస్తుంటే మన యొక్క కృష్ణయ్య రథం లాగానే ఉంది. అది శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు మధురకు బయలుదేరాడో ఆ బయలుదేరినప్పుడు అతను వెళ్ళినటువంటి రథమే ఇది అని పోల్చుకున్నారు వాళ్ళు వెంటనే. ఎందుకంటే ఎప్పుడైతే మనము తదేకానువృత్తి అంటాడు పరమాత్మ. తదేకానువృత్తి అంటే అర్థమేమి? మనకు కావలసిన దాన్ని, మనకు ప్రేమైన దాన్ని, మనం అమితంగా ప్రేమించేదాన్ని, ఏదైనా స్త్రీ అయినా పురుషుడైనా మానవులైనా వస్తువులైనా దేన్నైనా సరే, బంగారు నగలు ఆభరణం, కొంతమందికి ఇలా అనేక విధాలుగా ఉంటాయి ప్రేమైనటివి. దాని గురించి ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటారు. దీని తదేకానువృత్తి అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ గోపకాంతలకు. ఇప్పుడు అది మళ్ళీ వాళ్ళు వచ్చి అంటుకుంది. తదేకానువృత్తి అనే మానసిక సమస్య వాళ్ళని అంటుకుంది ఇప్పుడు వచ్చి. ఎందుకు మర్చిపోయి ఇంతకాలం ఏమైపోయినాడో రాడలే అనుకుంటే ఇది ఉన్నారు. ఇప్పుడు రథం వచ్చింది. చూస్తానే వాళ్ళకి వాళ్ళ యొక్క మనస్సు, శరీరము స్వాధీనం తప్పుతూ ఉంది. పరమాత్మ వచ్చాడా? కానీ అందులో నుంచి దిగుతున్న వ్యక్తిని చూస్తుంటే అచ్చము శ్రీకృష్ణ పరమాత్మ లాగానే ఉన్నాడు, మన శ్రీకృష్ణయ్య లాగానే ఉన్నాడు, మన ప్రియుడు లాగానే ఉన్నాడు, మన ప్రేమికుడిలాగే ఉన్నాడు, మనకు దేవుడిలాగా ఉన్నాడు. చూస్తుంటే ఆయన పట్టు పీతాంబరాలు, దివ్య ఆభరణాలు, ఆయన ఇన్ని అలంకరణలు కూడా పరమాత్ముడు అలంకరించుట్టుగా ఉన్నాడు. ఆయన రూపురేఖలు కూడా పరమాత్ముడిలాగే ఉంది. ఈ రేపల్లకి ఎందుకు వచ్చాడు ఈ వ్యక్తి అని ఆలోచిస్తున్నారు గోపకాంతలంతా. అప్పుడు ఉద్ధవుడు నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వచ్చారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు తిని చూస్తానే ఓమని బాధపడ్డారు. అయ్యా, నీవెవరో మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నావు. మేము ఈ యొక్క గోకులంలో
ఆయన ఇక్కడ నుంచి విడిచి వెళ్ళిపోయిన తర్వాత మా ఆవేదన, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అనుకొని ఏడుస్తున్నాం. ఇంతకాలం ఆ బాధలోనే ఉన్నాము. ఇంకా ఆ దుఃఖం ఇంకా తీరను కూడా లేదు. మరలా నీవు వచ్చి దర్శనమిచ్చావు. ఎవరు నువ్వు? ఆయన పంపించాడా? ఆయన రాడా? మమ్మల్ని ప్రేమించడా? మమ్మల్ని చూడడా ఇంకా? అని వాళ్ళు కళ్ళు చెమర్చి అనేక విధాలుగా అతన్ని ప్రశ్నలు వేస్తున్నారు ఉద్ధవుణ్ణి. నీవు అంతా ఆయనలాగే అచ్చు అదేలాగా ఉన్నావు, అదే పోత పోసినట్టున్నావు, నీవు ఎవరవు అని అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు, గొప్ప కాంతలారా, మీరు బాధపడద్దండి, సందేహించొద్దండి. పరమాత్మని ప్రేమను సందేహించకండి. పరమాత్మ ప్రేమ ఎప్పుడు కూడా సత్యంగానే ఉంటుంది, ధర్మంగానే ఉంటుంది. అది మీరు అనుకున్న రీతిలో ఉండదు. మీరే కాదు, నేనే కాదు, సకల సృష్టిలో ఉండే మానవులు, భక్తులు ఎవరు ఆయన కోసం తప్పించని వారంటే ఎవరు ఉండరు. అటువంటి వాళ్ళు ఇట్లా ఉంటాడు, ఇలా ఉంటుంది, ఆయన ఇలా ఆలోచిస్తాడు, ఇలా మనకు అనుగ్రహం ఇస్తాడు, అనేక విధాలు ఊహించుకుంటుంటారు. కానీ ఊహకు అందని వాడు, వేదాలకు అతీతుడు. వేదాలను నిర్మించడానికి తానై సృష్టించుకున్నవాడు. వేదాల్లో ఉండే ధర్మాన్ని కాపాడడానికి అవతారాలు ధరించినవాడు. కనుక ఆ పరమాత్ముడు మీరు అనుకున్నట్టు భ్రమలో పడకండి. ఎందుకంటే ఆయన చెప్పమంది మీకు చెప్తున్నాను. ఏం చెప్తారు మీరు చెప్పేది ఏముంది అని ఆ గోపకాంతలంతా వారు ఒక ఇంటి గృహంలోకి తీసుకెళ్ళి ఆయన్ను ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టి ఆయనకు అనేక పలహారాల పండ్లన్నీ పెట్టి ఆరగించమన్నారు. ఆ పళ్ళెంలో నీళ్లు పెట్టి ఆయన పాదాలను కడుగుతుంటే వాళ్లకు కృష్ణయ్య పాదాలు తాకుతున్నట్లు ఒళ్ళంతా కూడా ఎక్కడ లేనటువంటి ఆనందము, మైమరపు వచ్చేసింది. మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఈ యొక్క మనోభావన ఆయనతో అనుభవించింది, కానీ అంత అనుభూతి రావడం లేదు. అయినా తప్పదు, ఎందుకు ఏదో చెప్పాలని వచ్చాడు, ఏం చెప్తాడో చూద్దాం అని అనుకున్నారు గోపకాంత అంతా. ఆయన పాదాలను కడిగారు. ఆ కడిగి నీళ్లు పైన చల్లుకున్నారు. పరమాత్ముడి యొక్క పాదాలు కడిగినట్లు అనుకున్నారు. అంత చల్లుకొని ఏం చెప్పాడు చెప్పండి, మీరేం చెప్తారు? మాకు తెలిసింది మేము చెప్తాం, వినండి. మీరు చెప్పే ముందు మేము చెప్తాం. ఏం చెప్తామంటే, కృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణుడు గోకులంలో చిన్న బిడ్డప్పటి నుంచి పుట్టాడు, పెరిగాడు, యవ్వనం వరకు వచ్చాడు. అప్పటి వరకు మేము ఇన్ని సంవత్సరాల అనుభూతి, అనుభవం, ఆనందం, ప్రేమ, అనురాగాలు అనుభవించాం. ఈ అనుభవించిన తర్వాత మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆయన దయామయుడా, నిర్దయామయుడా? ఇది ఎలా ఉందంటే మాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు ఉదయం లేవగానే అనేక పుష్పాలు వికసిస్తాయి. పుష్పాలు ఎందుకు వికసిస్తాయి అంటే పరమాత్ముడి పాదాలు చేరాలని, లేదా స్త్రీల యొక్క జడలో నిలవాలని. ఎందుకు? స్త్రీలు కూడా పరమాత్మ స్వరూపులే. స్త్రీలు పరమ పవిత్రులు, పరమ పావనులు. మేము కూడా అంత పరమ పవిత్రంగానే ఉన్నాం. అంత పరమ పావనంగా ఎందుకు? మేము ఎవరికంటే వాళ్ళని విచ్చలవిడిగా మా మనసుని ఇవ్వలేదు. మా మనసు, ఆత్మ, ప్రేమ సర్వస్వం అంకితం చేసిన ఆయనకి మాత్రమే. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.